Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 21st of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఫస్ట్ ఆర్టికల్ లైటింగ్ ద స్పార్క్ ఇన్ ఇండియా యూకే కల్చరల్ రిలేషన్స్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ఇండియా అండ్ యూకే మధ్య ప్రోగ్రామ్ ఆఫ్ కల్చరల్ కోఆపరేషన్ అనేది సైన్ చేయడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే రెండు కంట్రీస్ మధ్య కల్చరల్ టైస్ని ఇంకా స్ట్రెంథన్ చేయడం, ఇంకా క్రియేటివ్ ఎకానమీస్ని ప్రమోట్ చేయడం, అండ్ రెండు కంట్రీస్లో కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం, ఇటువంటివన్నీ ఉన్నాయి దీనిలో. అండ్ దాంతోపాటుగా ఇట్ ఫాలోస్ రాటిఫికేషన్ ఆఫ్ ఇండియా యూకే ఎఫ్టీఏ, దట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ కల్చరల్ కోఆపరేషన్ అంటే ఏంటి, దీనికి కీ సిగ్నేటరీస్ ఎవరున్నారు, దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ అండ్ దీని యొక్క ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, అండ్ ఇండియా యూకే మధ్య ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం, అండ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్, అండ్ దెన్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ ఆర్టికల్, యూకే లా మేకర్స్ అప్రూవ్ అ బిల్ టు అలౌ టర్మినల్లీ ఇల్ పీపుల్ టు ఎండ్ దేర్ లైఫ్స్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే అదర్ కంట్రీస్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ స్కీమ్స్ని మన కంట్రీతో కంపేర్ చేయడం కిందకు వస్తుంది ఇది, దాట్స్ వై జిఎస్ పేపర్ 2. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ ఒక బిల్ పాస్ చేసింది, దట్ ఈస్ టర్మినల్లీ ఇల్ అడల్ట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్. సో దీని ద్వారా ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో ఎవరైతే టర్మినల్లీ ఇల్ ఇండివిజువల్స్ ఉంటారో వారికి ఎవరికైతే దే హ్యావ్ లెస్ దాన్ 6 months టు లివ్, వారి యొక్క లైఫ్ని ఎండ్ చేసుకోవడానికి లీగల్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ రైట్ నౌ ద బిల్ ఇస్ హర్డ్ ఫర్ డిబేట్ ఇన్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్. సో ఈ బిల్కి సంబంధించి దీని యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, అసలు యుథనేషియా అంటే ఏంటి, దానిలో ఉన్న టైప్స్ ఏమున్నాయి, అండ్ ఇండియాలో యుథనేషియాకి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, అండ్ అదర్ కంట్రీస్లో యుథనేషియాకి సంబంధించి ఎటువంటి లీగాలిటీస్ అనేవి ఉంటాయనేది చూద్దాం. దెన్ క్వాంటమ్ ఛాలెంజ్, ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మన ఐఐటి ఢిల్లీ అండ్ డిఆర్డిఓ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అచీవ్ చేసిన కొన్ని అచీవ్మెంట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. డెమోన్స్ట్రేటింగ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ అ కిలోమీటర్. అసలు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఏంటి, దీని యొక్క ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, అండ్ ఆల్సో అబౌట్ క్వాంటమ్ శాటిలైట్, ఇటువంటి కొత్త టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దోస్. దెన్ మానిటరీ పాలసీ లెఫ్ట్ విత్ లిమిటెడ్ స్పేస్ టు సపోర్ట్ గ్రోత్. సో దీనిలో ఏంటంటే మన ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో అది కొన్ని అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది, అండ్ ఇట్ సజెస్టెడ్ దాట్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ ఏదైతే ఉందో ఇట్ హాస్ లిమిటెడ్ స్పేస్ లెఫ్ట్ టు స్టిమ్యులేట్ గ్రోత్. ఎందుకంటే ప్రస్తుతం మనకి గ్లోబల్ అన్సర్టైనిటీ ఉంది, వాలటైల్ ఇన్ఫ్లేషన్ ఉంది, అండ్ పాలసీ రేట్స్ కూడా మనం ఫిబ్రవరి 2025 నుంచి చూసినట్లయితే 100 basis points తగ్గించడం జరిగింది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి మానిటరీ పాలసీకి చాలా తక్కువ ఛాన్స్ అనేది ఉంది అని దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో అసలు ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఇండియాలోని మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, అండ్ మానిటరీ పాలసీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేయడం జరుగుతుంది, రైట్, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేద్దాం. దెన్ కోర్ సెక్టర్ గ్రోత్ స్లోస్ టు 9-month low of 0.7% in May on oil, gas, fertilizers. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాలో మనకు 8 core industries ఉంటాయి. సో ఈ 8 core industries పైన కూడా ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఇది 9 monthsలో చాలా లీస్ట్ గ్రోత్ అనేది రికార్డ్ చేయడం జరిగింది ఆఫ్ 0.7% ఇన్ మే 2025. సో ఇది ఎందుకు జరిగిందంటే ఎస్పెషలీ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ ఫర్టిలైజర్ సెక్టర్స్లో కాంట్రాక్షన్స్ వలన ఈ విధంగా గ్రోత్ అనేది స్లో అయింది. అండ్ ఈ కోర్ సెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అసలు ఈ 8 కోర్ సెక్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి, దాని యొక్క లిస్ట్ ఏముంది అనేది మనం చూద్దాం. దాని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, IAEA warns of nuclear disaster if Israel attacks Iran's Bushehr plant. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక వార్నింగ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇజ్రాయెల్ కనుక ఇరాన్ యొక్క బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన
మిలిటరీ స్ట్రైక్ అనేది చేసినట్లయితే ఇట్ కుడ్ లీడ్ టు అ న్యూక్లియర్ డిజాస్టర్ ఇన్ వెస్ట్ ఏషియా. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. మన ఫస్ట్ ఆర్టికల్, లైటింగ్ ద స్పార్క్ ఇన్ యూకే ఇండియా కల్చరల్ రిలేషన్స్. సిలబస్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2లో బైలేటరల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్, అండ్ జిఎస్ పేపర్ సంబంధించి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, గ్లోబలైజేషన్ అండ్ కల్చరల్ లింకేజెస్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా అండ్ యూకే రీసెంట్ గా ప్రోగ్రామ్ ఆఫ్ కల్చరల్ కోఆపరేషన్ సైన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే రెండు కంట్రీస్ మధ్య కల్చరల్ టైస్ ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, క్రియేటివ్ ఎకానమీస్ ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం డిజిటల్ టెక్నాలజీస్ ని యూజ్ చేయడం, అండ్ దెన్ ఎకనామిక్ గ్రోత్. ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్స్. అండ్ ఇట్ ఫాలోస్ రాటిఫికేషన్ ఆఫ్ ఇండియా యూకే ఎఫ్టీఏ, దట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ పిఓసిసి ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. దట్ ఈస్ ప్రోగ్రామ్ ఆఫ్ కల్చరల్ కోఆపరేషన్. ఇది ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఒక బైలేటరల్ అగ్రిమెంట్, అండ్ దీన్ని May 2, 2025 సైన్ చేయడం జరిగింది. సో ఇది దేనికోసం అంటే ఇండియా యూకే రెండు కంట్రీస్ మధ్య కూడా కల్చరల్ టైస్ ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, అదేవిధంగా ఆర్ట్స్, హెరిటేజ్ అండ్ క్రియేటివ్ సెక్టర్స్ లో కూడా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ కోసం దీన్ని సైన్ చేయడం జరిగింది. సో దీని యొక్క కీ సిగ్నేటరీస్ చూసినట్లయితే లీజా నాండీ, యూకే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్, గజేంద్ర సింగ్ షెకావత్, మినిస్టర్ ఫర్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే ఇండియా అండ్ యూకే మధ్య క్రాస్ కల్చరల్ కొలాబరేషన్, అంటే రెండు కంట్రీస్ మధ్య కూడా కల్చరల్ కొలాబరేషన్ కోసం, అండ్ అదేవిధంగా క్రియేటివ్ అండ్ కల్చరల్ ఎకానమీ ద్వారా ఎకనామిక్ గ్రోత్ ని ఇంకా పెంచడానికి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, యూత్ ఎంగేజ్మెంట్, వీటన్నిటిని ఎన్హాన్స్ చేయడం కోసం, అండ్ అదేవిధంగా కల్చరల్ డిప్లొమసీని స్ట్రెంగ్తన్ చేయడానికి యాజ్ అ పిల్లర్ ఆఫ్ బైలేటరల్ రిలేషన్స్. సో రెండు కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్స్ కి కల్చరల్ డిప్లొమసీ అనే దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్స్. అండ్ ఈ పిఓసిసి ప్రోగ్రామ్ కి సంబంధించి మేజర్ ఫోకస్ ఏరియాస్ చూద్దాం. ఫస్ట్, డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ కల్చర్. సో ప్రస్తుతం మనకు రీసెంట్ టైమ్స్ లో బాగా ఎక్కువగా డెవలప్ అయిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విఆర్, ఏఆర్, రైట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎట్సెట్రా. సో వీటన్నిటినీ కూడా మనం హెరిటేజ్ ప్రిజర్వేషన్ కోసం అండ్ చాలా ఇమర్సివ్ అండ్ క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఎగ్జిబిషన్స్ అండ్ కలెక్షన్స్, క్యూరేషన్, రీసెర్చ్ అండ్ డిస్ప్లే ఆఫ్ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్, వీటి కోసం రెండు కంట్రీస్ మధ్య కొలాబరేటివ్ ఎఫర్ట్స్, అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్సెస్ అండ్ ఈవెంట్స్, మ్యూజిక్, డాన్స్, థియేటర్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ కి సంబంధించి జాయింట్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం. దెన్ కల్చరల్ ప్రాపర్టీ, షేర్డ్ హెరిటేజ్ ని ప్రమోట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం కోసం కోఆపరేషన్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడం. దెన్ సస్టైనబిలిటీ, క్లైమేట్ కాన్షియస్ ఆర్ట్ అండ్ సస్టైనబుల్ కల్చరల్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేయడం. ఇవి పిఓసిసి యొక్క మేజర్ ఫోకస్ ఏరియాస్. ఇండియా యునైటెడ్ కింగ్డమ్ రిలేషన్స్, అ స్ట్రాటజిక్ అండ్ ఇవాల్వింగ్ పార్ట్నర్షిప్. ఇండియా అండ్ యూకే మధ్య ఒక కాంప్లెక్స్ అండ్ మల్టీ ఫెసెటెడ్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే రెండు కంట్రీస్ కి కూడా షేర్డ్ హిస్టరీ ఉంది, కల్చరల్ టైస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మ్యూచువల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద హిస్టారికల్ కాంటెక్స్ట్, కలోనియల్ లెగసీ ఉంది. సో మనకు బ్రిటిషర్స్ 200 years ఇండియాని రూల్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకు బ్రిటన్ కి సంబంధించి మనకి యూకేకి చాలా షేర్డ్ హిస్టారికల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎర్లీ 17th centuryలో ఎప్పుడైతే ట్రేడ్ లింక్ స్టార్ట్ చేసిందో ఇండియాతో, అప్పటి నుండి మనకు యూకేకి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుండి ఈవెన్చువలీ మీరు మోడర్న్ హిస్టరీలో చదువుకునే ఉంటారు ఏ విధంగా ట్రేడ్ కోసం వచ్చి రూలింగ్, అడ్మినిస్ట్రేషన్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అని. సో ఆ విధంగా అల్టిమేట్లీ బ్రిటిష్ కలోనియల్ రూల్లో ఉన్నాం మనం అంటిల్ 1947, మనకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా మనం బ్రిటిష్ రూల్ కిందనే ఉన్నాం. అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా 1950లో రిపబ్లిక్ గా మారింది. అండ్ ఇండియా ఈ విధంగా ఇండిపెండెంట్ అయిన తర్వాత స్వతంత్ర భారతదేశంతో డిప్లొమాటిక్ టైస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ కంట్రీస్ లో యూకే కూడా ఉంది. యూకే వాజ్ అమాంగ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ డిప్లొమాటిక్ టైస్ విత్ ఇండిపెండెంట్ ఇండియా. అండ్ రెండు కంట్రీస్ కూడా
కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ లో మెంబర్స్ గా జాయిన్ అవడం జరిగింది, ఫోస్టరింగ్ లాంగ్ టర్మ్ కోఆపరేషన్. సో ఈ విధంగా ఇండియా అండ్ యూకే మధ్య ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివి కాదు, హిస్టారికల్ గా మన కలోనియల్ లెగసీ చూసినట్లయితే అప్పటి నుండి కూడా మనకు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడైతే ఇండియాతో ట్రేడ్ లింక్స్ అనేవి స్టార్ట్ చేసిందో, ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుండే ఇండియా అండ్ యూకే మధ్య ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఇండియా యూకే రిలేషన్స్ కి సంబంధించిన హిస్టారికల్ కాంటెక్స్ట్. దెన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజెస్. యూకేలో ఇండియన్ డయాస్పొరా ఇది ఆల్మోస్ట్ 1.8 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. సో దే ప్లే అ వైటల్ రోల్ ఇన్ బ్రిటిష్ సొసైటీ. అండ్ ఇండియన్ కల్చర్ అనేది యూకేలో ఏ విధంగా మనకు హైలైట్ చేయడం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ త్రూ బాలీవుడ్ ఫిల్మ్స్, ఇండియన్ క్విజీన్ అండ్ ఫెస్టివల్స్ లైక్ దివాళీ అండ్ హోలీ. దెన్ ఎడ్యుకేషన్ యాజ్ అ కార్నర్ స్టోన్. మనకు యూకే యొక్క యూనివర్సిటీస్లో చూసినట్లయితే చాలా మంది అంటే వేల కొలది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. సో హైయర్ ఎడ్యుకేషన్ కోసం యూకే వెళ్ళిన స్టూడెంట్స్ ఇండియా నుండి చాలా మందే ఉన్నారు. అండ్ అదేవిధంగా యాక్టివ్ స్కాలర్షిప్స్ అండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ విధమైన అకాడమిక్ కోఆపరేషన్ కి సంబంధించి. దెన్ కమింగ్ టు పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్. ఇండియా అండ్ యూకే రెండు కూడా యునైటెడ్ నేషన్స్, G20, కామన్వెల్త్ ఇటువంటి గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో కొలాబరేట్ చేస్తున్నాయి. అండ్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న జాయింట్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఏరియాస్ చూసినట్లయితే క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, ఈ సెక్టర్స్ అన్నిటిలో కూడా ఇండియా అండ్ యూకే మధ్య జాయింట్ ఎంగేజ్మెంట్ అనేది ఉంది. అండ్ రీసెంట్ గా హై లెవెల్ విజిట్స్ అండ్ సమ్మిట్స్ ఏవైతే జరిగాయో వీటి ద్వారా రెండు కంట్రీస్ మధ్య ఉన్న ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి వీరి యొక్క కమిట్మెంట్ అనేది రీఅఫర్మ్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు ఎకనామిక్ కోఆపరేషన్. 1990s నుండి కూడా ఎప్పుడైతే ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగిందో అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ మనం 1990s లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ ఎకనామిక్ లిబరలైజేషన్ వలన మనకు అదర్ కంట్రీస్ తో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా ఎన్హాన్స్ అయ్యాయి, ఎస్పెషలీ యూకేతో. అండ్ యూకే అనేది ఇండియా యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ ఈ రెండు కంట్రీస్ యొక్క బైలేటరల్ ట్రేడ్ చూసినట్లయితే అంటే ఈ టూ కంట్రీస్ మధ్య జరిగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఈ బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఇట్ రీచెస్ బిలియన్స్. అండ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉన్న సెక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. ఐటీ అండ్ సర్వీసెస్, ఫార్మస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టార్ట్అప్స్ అండ్ ఇన్నోవేషన్. సో దీస్ ఆర్ సెక్టర్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఫర్ ఇండియా అండ్ యూకే. దెన్ కమింగ్ టు ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA. సో ఈ ఇండియా యూకే FTA ఏదైతే ఉందో ఇది ఒక బైలేటరల్ ట్రేడ్ డీల్. సో జనరల్ గా బైలేటరల్, దట్ ఈస్ బిట్వీన్ టూ కంట్రీస్. సో ఇక్కడ ఈ టూ కంట్రీస్ ఏవి అంటే ఒకటి ఇండియా, రెండోది యునైటెడ్ కింగ్డమ్. సో ఈ రెండు కంట్రీస్ మధ్య ఇది ఒక ప్రపోజ్డ్ బైలేటరల్ ట్రేడ్ డీల్. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఎకనామిక్ రిలేషన్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడం, స్ట్రెంగ్థెన్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఇది ఏ విధంగా చేయడం జరుగుతుంది అంటే ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో రెండు కంట్రీస్ యొక్క ట్రేడ్ కి సంబంధించి వాటిని తగ్గించడం, వీలైతే వాటిని ఆ విధమైన ట్రేడ్ బ్యారియర్స్ ని ఎలిమినేట్ చేయడం. అండ్ అదేవిధంగా మార్కెట్ యాక్సెస్ ని పెంచడం, ఇన్వెస్ట్మెంట్ ని ప్రమోట్ చేయడం అండ్ ప్రొఫెషనల్ మొబిలిటీని కూడా ప్రమోట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్స్. సో డూ రిమెంబర్ దిస్. రీసెంట్ గా మనకు ఈ POCC అండ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్ యొక్క స్కోప్ చూద్దాం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇట్ సీక్స్ టు కవర్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ గూడ్స్ లో ట్రేడ్, ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అండ్ ఆటోమొబైల్స్ కి సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ట్రేడ్, అండ్ ఐటీ, లీగల్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్వీసెస్ లో జరిగే ట్రేడ్, అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఫెసిలిటేషన్, ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క మొబిలిటీ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్, అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఈ ఏరియాస్ అన్ని కూడా ఈ FTA లో కవర్ అవుతున్నాయి. ఇది ఈ అగ్రిమెంట్ యొక్క స్కోప్ గా చెప్పొచ్చు. అండ్ ఈ FTA ఏదైతే ఉందో దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూద్దాం. సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక టార్గెట్ ఉంది 2030 ఇయర్ వచ్చేసరికి
మనకు ఈ బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇండియా అండ్ యూకే మధ్య, ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యి 2030 వచ్చేసరికి ఇది డబుల్ అవ్వాలి అనేది ఒక టార్గెట్. అండ్ ఆల్సో సపోర్ట్స్ యూకేస్ పోస్ట్ బ్రెగ్జిట్ గ్లోబల్ ట్రేడ్ రీఅలైన్మెంట్. బ్రిటన్ యొక్క ఎగ్జిట్ ని మనం బ్రెగ్జిట్ అంటాం. సో ఈ బ్రెగ్జిట్ జరిగిన తర్వాత గ్లోబల్ గా డిఫరెంట్ కంట్రీస్ తో యూకే యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రీఅలైన్ చేసుకుంటూ ఉంది. సో దీనికి కూడా ఇది సపోర్ట్ గా ఉంటుంది. అదేవిధంగా ఇండియా నుండి మనం బయటికి పంపించే వేరే కంట్రీస్ కి పంపించే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఒక సిగ్నిఫికెంట్ మార్కెట్ అనేది దొరికినట్లుగా జరుగుతుంది. అండ్ దెన్ ఇట్ ఫెసిలిటేట్స్ ఎంట్రీ ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఇంటూ యూకే మార్కెట్స్. అండ్ అదేవిధంగా రెండు కంట్రీస్ మధ్య స్ట్రాటజిక్ టైస్ అండ్ జియో పొలిటికల్ టైస్ కూడా ఇంకా స్ట్రెంథన్ అవుతాయి. ఇవి దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. సో ఇన్ని ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఎప్పటి నుండో హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియా యూకే యొక్క రిలేషన్స్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. సో ఆ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇమిగ్రేషన్ అండ్ మొబిలిటీ ఇష్యూస్. సో మనకు చాలా స్ట్రాంగ్ ఆర్ స్ట్రిక్ట్ యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఉన్నాయి. వీటి వలన ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ యూకేకి వెళ్ళడానికి కొంతవరకు ఇబ్బందులు పడడం జరుగుతుంది. అండ్ ఒక ఫార్మల్ మైగ్రేషన్ అగ్రిమెంట్ అనేది లేదు ఇండియా అండ్ యూకే మధ్య. సో ఈ విధమైన ఫార్మల్ మైగ్రేషన్ అగ్రిమెంట్ లేకపోవడం వలన ఓవర్ 1 lakh ఇల్లీగల్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ their return has become more complicated. And Khalistan and diaspora linked tensions. UK's perceived leniency towards pro-Khalistan separatist elements and ఇండియన్ మిషన్స్ యొక్క వాండలిజం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో దీనివల్ల రెండు కంట్రీస్ మధ్య ఆ బైలేటరల్ ట్రస్ట్ అనేది కొంతవరకు స్ట్రెయిన్ అయింది. దెన్ ట్రేడ్ అండ్ రెగ్యులేటరీ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అండ్ రెండు కంట్రీస్ మధ్య లేబర్ స్టాండర్డ్స్, ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల కూడా ఈ ట్రేడ్ ఫ్రిక్షన్ అనేది మరింతగా పెరుగుతూ ఉంది. దెన్ ఎక్స్ట్రడిషన్ అండ్ లీగల్ కోఆపరేషన్. ఎకనామిక్ అఫెండర్స్ ఉన్నారు లైక్ విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీ. ఇటువంటి పర్సన్ ని ఎక్స్ట్రాడిట్ చేయడానికి డిలేస్ చేస్తున్నారు, ప్రొలాంగ్డ్ డిలేస్. సో వీటి వలన ఇట్ ఎక్స్పోజెస్ గ్యాప్స్ ఇన్ లీగల్ అండ్ జ్యుడిషియల్ కోఆర్డినేషన్. సో రెండు కంట్రీస్ మధ్య లీగల్ అండ్ జ్యుడిషియల్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది అనేది వీటి వల్ల మనకు తెలుస్తుంది. అండ్ డైవర్జెన్స్ ఆన్ జియో పొలిటికల్ ఇష్యూస్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఇండియా ఒక న్యూట్రల్ స్టాన్స్ తీసుకోవడం జరిగింది. బట్ యూకే చూసినట్లయితే యుక్రెయిన్ కి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా రెండు కంట్రీస్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నాయి. సో జియో పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించి రెండు కంట్రీస్ యొక్క పర్స్పెక్టివ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. దీనివల్ల గ్లోబల్ ఫోరమ్స్ లో స్ట్రాటజిక్ ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటున్నాయి. దెన్ హిస్టారికల్ అండ్ కల్చరల్ సెన్సిటివిటీస్. సో ఎప్పటి నుండో కలోనియల్ లెగసీ ఉంది ఇండియాలో బ్రిటన్ కి సంబంధించి. అండ్ డిమాండ్స్ ఫర్ రిపేరేషన్స్ అండ్ డిబేట్స్ ఓవర్ ద రిటర్న్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. సో కొన్ని ఆర్టిఫాక్ట్స్ అనేవి ఇండియన్ ఆర్టిఫాక్ట్స్ యూకేలో ఉండిపోయి మనకు తెలుసు. ఇప్పటికీ కూడా చాలా ఆర్టిఫాక్ట్స్ అనేవి మనకు యూకేలోని మ్యూజియంస్ లో ఉన్నాయి, రైట్. సో వాటి యొక్క రిపేరేషన్స్ చేయాలి అని అండ్ వాటిని రిటర్న్ తీసుకురావాలని కూడా చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. సో దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ పబ్లిక్ పర్సెప్షన్ అండ్ పీరియాడికలీ ఎఫెక్ట్స్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. ఇవన్నీ ఇండియా యూకే రిలేషన్స్ సంబంధించి మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. సో ఫైనలీ వీటికి కొన్ని సొల్యూషన్స్ చూద్దాం. సో ఫైనలీ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. కన్స్ట్రక్టివ్ డైలాగ్ ఆన్ ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ కి సంబంధించి వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అ కన్స్ట్రక్టివ్ డైలాగ్. సో దీనికోసం ఏంటంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క మొబిలిటీ కోసం వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద మొబిలిటీ ఫ్రేమ్వర్క్స్ త్రూ బైలేటరల్ వీసా అగ్రిమెంట్స్. రెండు కంట్రీస్ కూడా బైలేటరల్ వీసా అగ్రిమెంట్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. దెన్ ఎన్హాన్సింగ్ పీపుల్ టు పీపుల్ టైస్. సో రెండు కంట్రీస్ మధ్య కల్చరల్ ఎక్స్చేంజెస్ ఇంకా ప్రమోట్ చేయాలి. ఎడ్యుకేషనల్ పార్ట్నర్షిప్స్ ని ఎన్హాన్స్ చేయాలి. అదేవిధంగా డయాస్పోరా ఎంగేజ్మెంట్ ని కూడా మనం ఇంక్రీజ్ చేసినట్లయితే దీనివల్ల రెండు కంట్రీస్ కి ఒక దానిపైన ఒకదానికి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. దెన్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఆన్ గ్లోబల్ ఇష్యూస్. సో క్లైమేట్ చేంజ్, సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం ఇటువంటి ఇష్యూస్ కి సంబంధించి మల్టీలేటరల్ ఫోరమ్స్ లో కోఆపరేషన్ ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్, ప్రొయాక్టివ్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ డైలాగ్ కోసం రెగ్యులర్ ప్లాట్ఫామ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి.
ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో ఈ టాపిక్ కి సంబంధించి చాలా డైమెన్షన్స్ మనం డిస్కస్ చేసాం ఇండియా యూకే రిలేషన్స్ కి సంబంధించి. సో దీనికి రిలేటెడ్ గా ఒక మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. So the question is, assess the cultural and economic dimensions of India-UK relations. India and United Kingdom యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కల్చరల్ డైమెన్షన్స్ అండ్ ఎకనమిక్ డైమెన్షన్స్ ని అసెస్ చేయాలి అండ్ హైలైట్ కీ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ స్ట్రెంథనింగ్ ద పార్ట్నర్షిప్. ఇండియా యూకే మధ్య ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఈ పార్ట్నర్షిప్ ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఎటువంటి ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ 250 వర్డ్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, యూకే లా మేకర్స్ అప్రూవ్ అ బిల్ టు అలౌ టర్మినలీ ఇల్ పీపుల్ టు ఎండ్ దేర్ లైఫ్స్. సో ఇది రీసెంట్ గా యూకేలో పాస్ చేసిన టర్మినలీ ఇల్ అడల్ట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్ కి సంబంధించిన ఆర్టికల్. సో యూకే హౌస్ ఆఫ్ కామన్స్ లో ఈ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి అనేవి చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2, కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్స్ విత్ అదర్ కంట్రీస్, హెల్త్ అండ్ సోషల్ జస్టిస్ ఇష్యూస్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ రీసెంట్ గా టర్మినలీ ఇల్ అడల్ట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ బిల్ ని పాస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో ఉన్న టర్మినలీ ఇల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, అంటే 6 months కంటే ఎక్కువ బతకరు అనే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ వారి యొక్క లైఫ్ ని ఎండ్ చేసుకోవడానికి లీగల్ గా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిల్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో డిబేట్ కి వెళ్తుంది. అండ్ ఈ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దీనికి ఒక సైకియాట్రిస్ట్, ఒక సీనియర్ లాయర్ అండ్ ఒక సోషల్ వర్కర్ యొక్క అప్రూవల్ అనేది కావాల్సి ఉంటుంది. ఎన్ష్యూరింగ్ దాట్ పేషెంట్ ఇస్ మెంటలీ సౌండ్, అంటే ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు పేషెంట్ యొక్క మెంటల్ కండిషన్ స్టేబుల్ గానే ఉంది అని సర్టిఫై చేయడం. అండ్ అదేవిధంగా పేషెంట్ ఈస్ గివింగ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, సో తను ఏం చేయబోతున్నారో తెలిసి ఆ యొక్క ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఇస్తున్నారు అని. ఈ విధంగా ఒక సైకియాట్రిస్ట్, ఒక సీనియర్ లాయర్ అండ్ ఒక సోషల్ వర్కర్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. యూకే బిల్ యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. సో ఎవరైతే టర్మినలీ ఇల్ పేషెంట్స్ ఉంటారో విత్ అన్ ఎక్స్పెక్టెడ్ డెత్ విత్ ఇన్ 6 months, సో వారి యొక్క మెడికల్ కండిషన్ ప్రకారం నెక్స్ట్ 6 months లోపల చనిపోయే అవకాశం ఉన్న టర్మినలీ ఇల్ పేషెంట్స్ దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు. అండ్ కన్సెంట్ వచ్చేసి ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఎవరైతే ఈ డెసిషన్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ మెంటలీ సౌండ్ గా ఉండాలి, రైట్? హీ షుడ్ బి మెంటలీ కాంపిటెంట్. సో మెంటల్ గా స్టేబుల్ గా ఉన్న పర్సన్స్ మాత్రమే ఈ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాలంటరీలీ చూసింగ్ డెత్, సో వాలంటరీగా ఈ డెత్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు ఈ ఇండివిజువల్స్. అండ్ ఆ కన్సెంట్ అనేది మెంటలీ ఫిట్ గా ఉన్న పీపుల్ ఇవ్వాలి. దెన్ సేఫ్ గార్డ్స్ చూసినట్లయితే ఈ పేషెంట్ కన్సెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇద్దరు డాక్టర్స్ దీన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఒక సైకియాట్రిస్ట్, సీనియర్ లాయర్ అండ్ ఒక సోషల్ వర్కర్ వీరి యొక్క అసెస్మెంట్స్ కూడా మ్యాండేటరీ లేదా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని సేఫ్ గార్డ్స్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద సపోర్ట్ అండ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అండ్ కెమీ బ్యాడ్నాట్ లాంటి లీడర్స్ దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వల్నరబుల్ గ్రూప్స్ ఎస్పెషలీ డిజేబుల్డ్ పర్సన్స్ కి ఇది రిస్క్ గా ఉండే అవకాశం కూడా ఉంది. సో అందు గురించి దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ సెంటిమెంట్ చూసినట్లయితే ఇట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ ద డిజైర్ ఫర్ డెత్ విత్ డిగ్నిటీ అండ్ కన్సర్న్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వల్నరబుల్. సో కొంతమంది ఈ విధంగా డిగ్నిటీతో చనిపోవడం అనే ఆ కాన్సెప్ట్ ఒకవైపు, మరోవైపు వల్నరబుల్ పీపుల్ యొక్క ప్రొటెక్షన్, సో దీనికి సంబంధించిన కన్సర్న్స్ ఉన్నాయి. సో పబ్లిక్ సెంటిమెంట్ కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దీస్. సో ఇవి ఈ యూకే బిల్ కి సంబంధించిన కీ ఫీచర్స్. దెన్ వాట్ ఈస్ యుథనేషియా? ఈ టర్మ్ మనకి చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్. సో యుథనేషియా అంటే ఒక పర్సన్ యొక్క
లైఫ్ని డెలిబరేట్గా కావాలని ఎండ్ చేయడం. సో ఇది ఎందు గురించి చేయడం జరుగుతుందంటే, ఒక క్యూర్ లేని టర్మినల్ ఇల్నెస్, ఎప్పటి నుండో ఒక డిసీజ్తో బాధపడుతూ దానికి క్యూర్ లేకుండా ఉన్నప్పుడు దానివల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఆ సఫరింగ్ నుండి రిలీఫ్ చేయడం కోసం ఆ పర్సన్ తన యొక్క లైఫ్ని డెలిబరేట్గా ఎండ్ చేయాలి అనుకుంటారు. దాన్నే యుథనేషియా అంటాం. సో హోప్ యూఆర్ క్లియర్ విత్ దిస్. సో దీని యొక్క మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రై టు రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్ యుథనేషియా. అండ్ ఇండియాలో ఇదేవి ఒక కొత్త కాన్సెప్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు అరుణ షాన్బాగ్ కేసుకి సంబంధించి యుథనేషియా అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో డూ గో త్రూ దిస్ అరుణ షాన్బాగ్ కేస్. సో దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ యుథనేషియా. ఇటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ట్రై టు గో త్రూ దీస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్. సో ఇదే కాదు, మనకి చాలా ఉంటాయి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అనేవి. వాటిలో సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్స్ ఇవ్వడం జరిగింది, ఎటువంటి జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డూ గో త్రూ దాట్. అండ్ ఈ యుథనేషియా అంటే ఏంటో చూసాం. దీనిలో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఆ రకాలు ఏంటో చూద్దాం. ఒకటి యాక్టివ్ యుథనేషియా, రెండవది ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా ఏంటంటే అ డైరెక్ట్ యాక్ట్ టు కాజ్ డెత్. సో యుథనేషియా అంటేనే వాలంటరీగా లైఫ్ని ఎండ్ చేయడం. సో దానికి కూడా మనకు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి యాక్టివ్ యుథనేషియా. దీనిలో ఏంటంటే ఒక లీథల్ ఇంజెక్షన్ ని ఇవ్వడం ద్వారా డెత్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్ కాజెస్ డెత్. సో దిస్ ఇస్ అ డైరెక్ట్ యాక్ట్. సో దీనిలో మనం వాలంటరీగా చూసినట్లయితే పేషెంట్ రిక్వెస్ట్ పైన దీన్ని చేయడం జరుగుతుంది. అండ్ నాన్ వాలంటరీ కేసెస్ లో ఏంటంటే పేషెంట్ యొక్క కన్సెంట్ లేనప్పుడు కూడా దీన్ని చేస్తారు. అంటే వెన్ ద పేషెంట్ ఇస్ ఇన్కెపాసిటేటెడ్. దెన్ ఇన్వాలంటరీ, దిస్ ఇస్ అగెయిన్స్ట్ ద పేషెంట్స్ విల్. అంటే పేషెంట్ కి బ్రతకాలని ఉన్నప్పటికీ కూడా పేషెంట్ యొక్క నిర్ణయానికి అగెయిన్స్ట్ గా మనం యుథనేషియా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇన్వాలంటరీ యుథనేషియా అంటారు. సో ఇది చాలా ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్ కూడా. సో మేజర్లీ మనకు టూ టైప్స్ ఉన్నాయి, యాక్టివ్ యుథనేషియా అండ్ ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియాలో మళ్ళీ మనకు వాలంటరీ, నాన్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అని 3 టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ కమింగ్ టు ప్యాసివ్ యుథనేషియా. సో దీనిలో భాగంగా ఏంటంటే పేషెంట్ కి ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారో ఆ పేషెంట్ కి ఉన్న మెడికల్ ట్రీట్మెంట్ ని విత్ హోల్డ్ చేయడం లేదా విత్డ్రా చేయడం, వీటి వలన పేషెంట్ న్యాచురల్ గా చనిపోతారు. సో దీన్ని ప్యాసివ్ యుథనేషియా అంటాం. ఎగ్జాంపుల్, వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఆ వెంటిలేటర్ సపోర్ట్ ని ఆపడం, లేదా ఫీడింగ్ ట్యూబ్స్ ఉన్న పేషెంట్స్ కి ఫీడింగ్ ట్యూబ్స్ ని రిమూవ్ చేయడం, అండ్ మెడికేషన్ కంపల్సరీ ఇవ్వాలి అనే పర్సన్స్ కి మెడిసిన్స్ ఆర్ మెడికేషన్ అనేది డిస్కంటిన్యూ చేయడం. ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. యాక్టివ్ యుథనేషియాకి ప్యాసివ్ యుథనేషియాకి మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే యాక్టివ్ యుథనేషియాలో చూసినట్లయితే డెత్ అనేది కాజ్ చేయడం కోసం పేషెంట్ మరణం అనేది రావడానికి ఒక లీథల్ ఇంజెక్షన్ అనేది, అంటే ఒక డైరెక్ట్ యాక్ట్ ద్వారా ఇక్కడ డెత్ జరుగుతుంది. బట్ ప్యాసివ్ యుథనేషియాలో ఏంటి, మనం మెడికల్ ట్రీట్మెంట్ ని ఆపుతున్నాం, దాని ద్వారా పేషెంట్ న్యాచురల్ గా చనిపోతారు. ఇది ప్యాసివ్ యుథనేషియా. సో ఇది రెండింటి మధ్య ఉన్న తేడా. అండ్ దిస్ ఇస్ యూజువలీ బేస్డ్ ఆన్ అడ్వాన్స్ డైరెక్టర్స్, లివింగ్ విల్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ మెడికల్ ప్రాక్సీస్. సో డూ రిమెంబర్ దిస్. ఇండియాలో యుథనేషియాకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనం యుథనేషియాకి సంబంధించి 2 టైప్స్ డిస్కస్ చేసాం. ఒకటి యాక్టివ్ యుథనేషియా, రెండవది ప్యాసివ్ యుథనేషియా. అండ్ మన కంట్రీలో చూసినట్లయితే ప్యాసివ్ యుథనేషియా అనేది లీగల్ ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్స్ 2018 జడ్జ్మెంట్ అండ్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఈ కేసులో సుప్రీం కోర్ట్ 2018 లో ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఇండియాలో మనకు ప్యాసివ్ యుథనేషియా అయితే లీగల్. సో ఇలా చేయడం ఇండియాలో లీగల్. అండ్ కోర్ట్ ఏం చేసిందంటే మనకు ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా రైట్ టు డై విత్ డిగ్నిటీ, సో డిగ్నిటీతో చనిపోయే ఆ హక్కు కూడా మనకు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కిందకు వస్తుందని చెప్పి కోర్ట్ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇండివిజువల్స్ ఒక లివింగ్ విల్ ని క్రియేట్ చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే దే కెన్ ఇన్స్ట్రక్ట్ డాక్టర్స్ నాట్ టు అడ్మినిస్టర్ లైఫ్ సపోర్ట్. అంటే ఇండివిజువల్స్ ఎటువంటి లివింగ్ విల్ ఇస్తారంటే ఇన్ కేస్ తిరిగి రాలేని ఇర్రివర్సిబుల్ కోమాలోకి వెళ్ళినా లేదా ఒక టర్మినల్ స్టేట్ లోకి వెళ్ళిపోయినా
అటువంటి సిచ్యుయేషన్లో నాకు లైఫ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయొద్దు అని డాక్టర్స్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ లివింగ్ విల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. అండ్ దీనికి ఒక 3 టైర్ మెడికల్ బోర్డ్ అండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. సో అప్పుడు మాత్రమే ప్యాసివ్ యూథనేషియాని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం పెట్టుకున్న ఒక సేఫ్ గార్డ్. ఎందుకంటే దీన్ని నెగటివ్ గా యూజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందు గురించి అటువంటివి అవాయిడ్ చేయడం కోసం మనం కొన్ని సేఫ్ గార్డ్స్ ని కూడా పెట్టుకున్నాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్ దట్ వీ కెన్ సే. అండ్ యాక్టివ్ యూథనేషియా చూసినట్లయితే మన కంట్రీలో వచ్చేసి ఇది ఇల్లీగల్. అంటే ఒక లీతల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు తీయడం అనేది ఇండియాలో అయితే ఇల్లీగల్. అండ్ దిస్ ఇస్ కన్సిడర్డ్ కల్పబుల్ హోమిసైడ్ అండర్ ఇండియన్ లా. కేవలం బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఫ్యామిలీ కన్సెంట్ తీసుకున్న తర్వాత వారి యొక్క లైఫ్ సపోర్ట్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది, రైట్. సో డూ రిమెంబర్ దిస్. సో ఇప్పటి వరకు మనం యూథనేషియా అంటే ఏంటి అనేది చూసాం. దానిలోని రకాలు యాక్టివ్ అండ్ ప్యాసివ్ యూథనేషియా చూసాం. అండ్ అదేవిధంగా ఇండియాలో వచ్చేసి మనకు ఏ విధమైన యూథనేషియా అలౌడ్ అంటే ప్యాసివ్ యూథనేషియా వచ్చేసి మన దగ్గర లీగల్ అండ్ యాక్టివ్ యూథనేషియా అనేది ఇల్లీగల్ గా ఉంది. సో డూ రిమెంబర్ దిస్. ఇండియాలో యూథనేషియా యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది చూసాం. అండ్ అదర్ కంట్రీస్ లో యూథనేషియాకి సంబంధించి ఏ విధమైన లీగల్ కండిషన్స్ ఉన్నాయో చూద్దాం. నెదర్లాండ్స్, బెల్జియం, లక్సంబర్గ్ అండ్ స్పెయిన్ లో చూసినట్లయితే ఇక్కడ యాక్టివ్ యూథనేషియా అదేవిధంగా అసిస్టెడ్ సూసైడ్ రెండిటిని కూడా ఈ కంట్రీస్ లో లీగలైజ్ చేయడం జరిగింది. అండ్ స్విట్జర్లాండ్ లో చూసినట్లయితే అసిస్టెడ్ సూసైడ్ అనేది పర్మిటెడ్, బట్ యాక్టివ్ యూథనేషియాకి పర్మిషన్ లేదు. అండ్ కెనడాలో చూసినట్లయితే యూథనేషియా అండ్ అసిస్టెడ్ సూసైడ్ రెండిటిని కూడా లీగలైజ్ చేయడం జరిగింది. అండ్ యునైటెడ్ స్టేట్స్ లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఎంటైర్ కంట్రీకి సేమ్ లా అనేది లేదు. డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ లీగాలిటీస్ అనేవి ఉన్నాయి. సో మనం ఆరిగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియా లాంటి స్టేట్స్ లో చూసినట్లయితే అక్కడ కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ తో అసిస్టెడ్ సూసైడ్ అనేది అలౌ చేస్తారు. అండ్ కొలంబియాలో యాక్టివ్ యూథనేషియా లీగల్ గా ఉంది. సో ఇది అదర్ కంట్రీస్ లో ఉన్న సిచ్యువేషన్. సో ఈ అదర్ కంట్రీస్ యొక్క పొజిషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ మనం మెయిన్స్ కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ రాసేటప్పుడు లైక్ కొన్ని అదర్ కంట్రీస్ లో ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉంది అనేది కూడా, ఏ విధమైన పొజిషన్ ఉంది యూథనేషియాకి సంబంధించి అనేది కూడా యూ కెన్ మెన్షన్ దాట్ ఇన్ యువర్ ఆన్సర్. అండ్ ఈచ్ జ్యూరిస్డిక్షన్ అప్లైస్ స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్స్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఒక పర్సన్ యొక్క లైఫ్ కి సంబంధించిన ఇష్యూ. సో అందు గురించే మనం చాలా స్ట్రిక్ట్ గా సేఫ్ గార్డ్స్ అనేవి ఫాలో అవడం జరుగుతుంది, అది ఏ కంట్రీలో అయినా కూడా. సో ఫస్ట్ ఇస్ డయాగ్నోసిస్ ఆఫ్ టర్మినల్ ఇల్నెస్. సో ఆ పర్సన్ కి సంబంధించిన ఇల్నెస్ ఏదైతే ఉందో అది టర్మినల్ ఇల్నెస్ అండ్ దాని వల్ల చాలా అన్బేరబుల్, తట్టుకోలేనంత సఫరింగ్ ఉంటుందో దీన్ని ఫస్ట్ డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ అండ్ వాలంటరీ కన్సెంట్. సో ఈ విధంగా యూథనేషియాకి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ తన యొక్క కన్సెంట్ అనేది వాలంటరీగా ఇవ్వాల్సి ఉంటుంది, ఫోర్స్డ్ గా కాకుండా తనకు తానుగా వాలంటరీగా. అదేవిధంగా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని అర్థం చేసుకుని ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. దెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ మెడికల్ ప్రొఫెషనల్స్. సో మనం చూసాం ఆల్రెడీ కొంతమంది యొక్క అప్రూవల్ ఉండాలి అని చెప్పి. సో ఆ విధంగా మల్టిపుల్ మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఈ విధంగా స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఫస్ట్ ఇస్ హ్యావింగ్ అ లీగల్ క్లారిటీ. సో ఇండియాలో యూథనేషియాకి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో ఏంటంటే యూథనేషియాకి సంబంధించిన ప్రాసెసెస్, వాటికి ఎటువంటి సేఫ్ గార్డ్స్ తీసుకుంటున్నాం అండ్ వాటికి ఎవరు ఎలిజిబుల్ గా ఉంటారు, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఎన్హాన్స్ పాలియేటివ్ కేర్. సో ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అనేది మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి సో దట్ యూథనేషియా అనేది చూస్ చేసుకోకుండా ఉంటారు అవుట్ ఆఫ్ డెస్పిరేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో టర్మినల్ గా ఇల్లు ఉన్న పర్సన్స్, ఎప్పటి నుండో ఒక ఇల్నెస్ తో సఫర్ అవుతూ అన్బేరబుల్ సఫరింగ్ తో ఉన్న పర్సన్స్ కి మనం ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ని ప్రొవైడ్ చేసినట్లయితే వారి మైండ్ అనేది యూథనేషియా వైపు వెళ్లకుండా ఉంటుంది, రైట్. సో మనల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు, సపోర్ట్ లేదు అండ్ ఆ డెస్పిరేషన్ తో యూథనేషియా డెసిషన్ తీసుకోకుండా ఉండడానికి మనం ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్, దట్ ఈస్ పాలియేటివ్ కేర్ ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు పబ్లిక్ అవేర్నెస్.
సో పబ్లిక్ కి మనం వారి యొక్క రైట్స్ ఏమున్నాయి, వారి యొక్క హక్కులు ఏమున్నాయి, లివింగ్ విల్స్ అండ్ ఉన్న మనకి అవైలబుల్ గా ఉన్న మెడికల్ చాయిసెస్, వీటన్నిటికీ సంబంధించి వారిని ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ ని మనం పెంచాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ఎథికల్ ఓవర్ సైట్, మనం ఎథిక్స్ కమిటీస్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి ఇన్ ద హాస్పిటల్స్ సో దాట్ ఈ యుథనేషియా రిక్వెస్ట్ ఏవైతే ఉంటాయో వీటిని ఇవి అసిస్ట్ చేయడానికి ఎథిక్స్ కమిటీస్ హెల్ప్ అవుతాయి. దెన్ బ్యాలెన్స్ అటానమీ అండ్ ప్రొటెక్షన్, సో ప్రతి ఇండివిజువల్ యొక్క అటానమీని రెస్పెక్ట్ చేయాలి. అదే విధంగా మనం వల్నరబుల్ పాపులేషన్స్ ఎవరైతే ఉంటారో వీరిని కోర్షన్ నుండి అంటే ఫోర్సిబుల్ గా యుథనేషియాకి ఒప్పుకోవడం ఏదైతే ఉంటుందో దాని నుండి ప్రొటెక్ట్ చేయాలి. ఈ విధంగా మనకు అటానమీ అండ్ ప్రొటెక్షన్ మధ్య బ్యాలెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన పాసిబుల్ సొల్యూషన్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ క్వాంటమ్ ఛాలెంజ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఇండియా టు మేక్ అడ్వాన్సెస్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎన్క్రిప్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో వస్తున్న డెవలప్మెంట్స్ అండ్ మన టెక్నాలజీ అండ్ నేషనల్ మిషన్స్, ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇట్ డిస్కసెస్ అ బ్రేక్ త్రూ బై ఐఐటి ఢిల్లీ అండ్ డిఆర్డిఓ ఇన్ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇట్ హాస్ డెమాన్స్ట్రేటెడ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ అ కిలోమీటర్. సో ఇది క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియా యొక్క పొటెన్షియల్ ఏ విధంగా ఉంది అనేది దీని ద్వారా మనకు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకున్న అడ్మినిస్ట్రేటివ్ డిలేస్, ఫండింగ్ లో కొన్ని లిమిటేషన్స్, ఫారిన్ డిపెండెన్సీ, వీటి వలన నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023 యొక్క ప్రోగ్రెస్ కి ఇదొక అడ్డంకిగా మారుతున్నాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్, ఫండింగ్ లేకపోవడం ఇటువంటివి. సో ఇవన్నీ కూడా ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే దీని యొక్క కాంటెక్స్ట్. Then let's have a look at some details about the National Quantum Mission. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే మనం ఏప్రిల్ 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అవుట్లే చూసినట్లయితే 6003 crore రూపీస్ అలాట్ చేశాం 2023 నుండి 2031 వరకు. అండ్ దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ చూసినట్లయితే కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ అండ్ మెటీరియల్స్ లో ఇండిజినస్ క్వాంటమ్ క్యాపబిలిటీస్ ని డెవలప్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ చూసినట్లయితే త్రూ 4 థీమాటిక్ హబ్స్ ఆర్ టీ హబ్స్, వీటి ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇవి టాప్ టైర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి. దెన్ టార్గెట్ ఇస్ టు పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ లీడర్. సో ఇవి మన నేషనల్ క్వాంటమ్ మిషన్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకు రీసెంట్ టైమ్స్ లో ఎమర్జ్ అవుతున్న కొన్ని టెక్నాలజీస్. సో వీటిపైన ఎప్పుడైతే మనకి అప్డేట్స్ వస్తుంటాయో, అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటుందో, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ దీస్. నేషనల్ క్వాంటమ్ మిషన్ కి సంబంధించిన కీ ఫోకస్ ఏరియాస్ చూద్దాం. ఫస్ట్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ QKD networks, quantum satellite based communication systems, and under quantum computing, processors ranging from 50 to 1000 qubits, then quantum sensing and precision devices, defense, navigation and medical technology కి సంబంధించిన advanced sensors, then quantum materials, cryogenics, superconductors, ఇటువంటి అదర్ కటింగ్ ఎడ్జ్ క్వాంటమ్ మెటీరియల్స్ కి సంబంధించిన రీసెర్చ్. సో ఆల్రెడీ మనం జస్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ క్రయోజెనిక్స్, సూపర్ కండక్టర్స్, ఇవన్నీ కూడా మనకు రీసెంట్ ఇయర్స్ లో, రీసెంట్ డెకేడ్స్ లో వచ్చిన కొన్ని డెవలప్మెంట్స్, రైట్? సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ట్రై టు నో సమ్ బేసిక్స్ అబౌట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. క్వాంటమ్ శాటిలైట్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. క్వాంటమ్ శాటిలైట్ సెక్యూరింగ్ ద ఫ్యూచర్. సో అసలు ఈ క్వాంటమ్ శాటిలైట్ అంటే ఏంటంటే ఇదొక కమ్యూనికేషన్ శాటిలైట్ అండ్ దీనిలో క్వాంటమ్ ఫిజిక్స్ ని యూజ్ చేస్తాం సో దాట్ మనం అల్ట్రా సెక్యూర్ మెసేజ్ ట్రాన్స్మిషన్ ని ఎన్ష్యూర్ చేయొచ్చు. అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకు ఈ కరెంట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఫేస్ గ్రోయింగ్ థ్రెట్స్. ఆ థ్రెట్స్ ని మనం క్వాంటమ్ శాటిలైట్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఏ విధంగా అంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అండ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ని యూజ్ చేయడం ద్వారా,
and ensuring that any interception attempt it alters the quantum state, thereby alerting the users to security breaches. సో ఈ విధంగా ఇంటర్సెప్షన్ అటెంప్ట్స్ అనేవి జరిగినప్పుడు సెక్యూరిటీ బ్రీచ్ జరుగుతుంది అని చెప్పి యూజర్స్ ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎన్క్రిప్షన్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది మన నేషనల్ సెక్యూరిటీ, మిలిటరీ అండ్ హై వాల్యూ డేటా సిస్టమ్స్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ అందు గురించే మనకు క్వాంటమ్ శాటిలైట్స్ అనేవి దే ఆర్ సెంట్రల్ టు ఫ్యూచర్ ప్రూఫింగ్ ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగేన్స్ట్ సైబర్ థ్రెట్. సో మనకు డిజిటల్ గా చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో. వాటితో పాటుగా థ్రెట్స్ ఆర్ రిస్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వాటన్నిటిని తట్టుకునే విధంగా మనకు ఈ క్వాంటమ్ శాటిలైట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇది మనకు క్వాంటమ్ శాటిలైట్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో యాజ్ ఐ ఆల్వేస్ రిపీట్, ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీస్ ఎప్పుడైతే మనకు న్యూస్ లో ఉంటాయో వీటి యొక్క డెఫినేషన్స్, వీటి అప్లికేషన్స్, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ దీస్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇండియాస్ ప్రోగ్రెస్ సో ఫార్. సో ఇప్పటి వరకు ఇండియాలో మనకు ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ప్రోగ్రెస్ ఉందో చూద్దాం. ఐఐటి ఢిల్లీ అండ్ డిఆర్డిఓ క్యూకేడి డెమో 2025. సో దే హవ్ అచీవ్డ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఓవర్ 1 kilometer. సో దీని వల్లే మనకి రీసెంట్ గా ఇది న్యూస్ లో ఉంది. దెన్ కమింగ్ టు హ్యాన్లే అబ్జర్వేటరీ అట్ లదాఖ్. సో ఇది క్వాంటమ్ శాటిలైట్ కి ఒక ఐడియల్ సైట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లో సిగ్నల్ లాస్, దట్ ఈస్ 44 dB. దెన్ ప్లాన్ క్వాంటమ్ శాటిలైట్ స్పెక్స్, మెయిన్ వేవ్ లెంత్ 810 nm, uplink or downlink 532 nm and 1500 nm. Then projected beam range is approximately 500 kilometers. So this is India's progress so far. Let's have a look at some challenges. Administrative bottlenecks. మనకు ఈ టీ హబ్స్ ని సెటప్ చేయడంలో కొంతవరకు డిలేస్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఫండింగ్ కి సంబంధించిన అప్రూవల్స్ లో కూడా డిలే జరుగుతుంది. దెన్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్, 6,000 crores is modest compared to quantum R&D budgets in China or EU. దెన్ టెక్నాలజీ గ్యాప్స్, మనం ఎక్కువగా ఫోటాన్ డిటెక్టర్స్ లాంటి ఇంపోర్టెడ్ హార్డ్వేర్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. దెన్ హ్యూమన్ క్యాపిటల్, క్వాంటమ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ విధంగా మనకు హ్యూమన్ క్యాపిటల్ చాలా లిమిటెడ్ గా ఉంది. దెన్ వీక్ ఎకో సిస్టమ్. సో మనకు ఈ డీప్ టెక్ కి సంబంధించి స్ట్రాంగ్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అనేది లేదు. సో ఇవన్నీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? యాక్సెలరేట్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ ని మనం స్పీడప్ చేయాలి. సో ఈ టీ హబ్స్ యొక్క యాక్టివేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫండ్ డిస్బర్స్మెంట్ ని మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. దెన్ బడ్జెట్ అలికేషన్ ని కూడా మనం ఇంకాస్త ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంకరేజ్ అడిషనల్ స్టేట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. దెన్ ఫోస్టర్ కొలాబరేషన్స్. మనకు ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కి సంబంధించి ఏవైతే లీడింగ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వీటితో పార్ట్నరే ఆ కొలాబరేషన్స్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. దెన్ బిల్డ్ టాలెంట్ పైప్ లైన్. నేషనల్ ఫెలోషిప్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ని లాంచ్ చేయాలి ఫోకస్డ్ ఆన్ క్వాంటమ్ సైన్స్. దెన్ ప్రమోట్ స్టార్ట్అప్స్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో incentivize this industry-led innovation through policy and capital support. So this is the way forward regarding this issue. Here we have a small announcement, that is AnthroMap course by Sairam sir, that is Master Anthro through PYQs. సో ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనకు ఆంథ్రోపాలజీ యొక్క సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQ థీమ్స్ ద్వారా రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్. అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్లీజ్ డూ ఎన్రోల్ నవ్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మానిటరీ పాలసీ లెఫ్ట్ విత్ లిమిటెడ్ స్పేస్ టు సపోర్ట్ గ్రోత్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ కమిటీ రీసెంట్ గా కొన్ని అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది. సో ఆ అబ్జర్వేషన్స్ ఏంటంటే, ప్రస్తుతం మనకు గ్లోబల్ అన్సర్టైనిటీస్ అండ్ వాలటైల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్రెడీ మనకు February 25 నుండి 100 basis points కి పాలసీ రేట్స్ ని కూడా తగ్గించాం. ఇటువంటి సిచ్యువేషన్ లో మన కంట్రీలో గ్రోత్ ని స్టిమ్యులేట్ చేయడానికి మానిటరీ పాలసీకి చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది, చాలా తక్కువ అవకాశం అనేది ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఇదే ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్.
అసలు ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటో చూద్దాం. మానిటరీ పాలసీ అంటే ఏదైనా కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, మన కంట్రీలో వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. సో ఏదైనా కంట్రీలో సెంట్రల్ బ్యాంక్ తీసుకునే పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో టు కంట్రోల్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కంట్రోల్ చేయడం, క్రెడిట్ అవైలబిలిటీని కంట్రోల్ చేయడం, ఇవన్నీ ఈ పర్టికులర్ థింగ్స్ కి సంబంధించిన పాలసీ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే స్పెసిఫిక్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడానికి ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం మానిటరీ పాలసీ అంటాం. రైట్. సో ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్. మానిటరీ పాలసీ అంటే కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఇన్ కేస్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ బ్యాంక్ తీసుకునే డెసిషన్స్. సో డూ రిమెంబర్ దిస్ డెఫినేషన్. ఇండియాలో మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ప్రైస్ స్టెబిలిటీ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, దెన్ ఎకనామిక్ గ్రోత్, ఎక్స్చేంజ్ రేట్ యొక్క స్టెబిలిటీ, ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడం అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇవి మన కంట్రీలో మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్. అండ్ ఇండియాలో మానిటరీ పాలసీ అనేది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటిని మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. అండ్ ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి మీట్ అవుతూ ఉంటుంది. అండ్ మన కంట్రీకి సంబంధించి మన గ్రోత్ అండ్ ఎకానమీ ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి ప్రతి 2 నెలలకు ఒకసారి మీట్ అవుతుంటుంది మన మానిటరీ పాలసీ కమిటీ. అండ్ దీనికి సంబంధించిన ప్రైమరీ టూల్స్ ఏంటంటే మేజర్లీ రెపో రేట్, దీంతో పాటుగా మనకు క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇటువంటి టూల్స్ ని యూజ్ చేసి ఈ ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఆర్బీఐ. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ చూసాం. సో వాటిని అచీవ్ చేయడానికి ఎటువంటి టూల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే దీనిలో మనకు 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటేటివ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దెన్ క్వాంటిటేటివ్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సో క్వాంటిటేటివ్ లో చూసినట్లయితే ఫస్ట్ ఇస్ రెపో రేట్. సో రెపో రేట్ అంటే ఏంటంటే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు బ్యాంక్స్. ఆర్బీఐ బ్యాంక్స్ కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్బీఐ ఈ విధంగా బ్యాంక్స్ కి లెండ్ చేసేటప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి దీన్ని లెండ్ చేస్తుందో దాన్ని మనం రెపో రేట్ అంటాం. దెన్ కమ్స్ రివర్స్ రెపో రేట్. సో పేరుతోనే అర్థమవుతుంది దీనికి రివర్స్ కండిషన్. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంక్స్ నుండి కొంత అమౌంట్ ని బారో చేసుకుంటుంది. సో అది ఎంత రేట్ వద్ద బారో చేసుకుంటుందో దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్. దెన్ క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్. ఆర్బీఐతో ప్రతి ఒక్క బ్యాంక్ కూడా కొంత తన యొక్క డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ లో ఆ డిపాజిట్స్ నుండి కొంత పర్సంటేజ్ ని ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. దాన్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్ అంటాం. సో మన ఎకానమీలో ఉన్న లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి ఈ విధంగా రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది మన ఆర్బీఐ. దెన్ కమ్స్ ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ టు బి హెల్డ్ ఇన్ సేఫ్ అసెట్స్. సో బ్యాంక్ యొక్క డిపాజిట్స్ నుండి కొంత పర్సంటేజ్ ని ఇట్ హ్యాస్ టు హోల్డ్ ఇట్ ఇన్ సేఫ్ అసెట్స్, దాన్ని మనం ఎస్ఎల్ఆర్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకు క్వాంటిటేటివ్ టూల్స్, దట్ ఈస్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. నెక్స్ట్ క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో చూద్దాం. మోరల్ సువేషన్, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్, ఇవి క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. సో వీటి ద్వారా ఏంటంటే కొన్ని పాలసీస్ ని ఫాలో అవ్వమని బ్యాంక్స్ ని పర్సుయేట్ చేయడం జరుగుతుంది. ఇవే క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఓవరాల్ గా మనకు ఇవి మానిటరీ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ గా చెప్పొచ్చు. సో ట్రై టు రిమెంబర్ దీస్. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ స్టాన్సెస్ చూద్దాం. హాకిష్ స్టాన్స్, అకామిడేటివ్ స్టాన్స్ అండ్ న్యూట్రల్ స్టాన్స్. ఈ టర్మినాలజీస్ మనం ఎక్కువగా న్యూస్ లో వింటూ ఉంటాం. సో వీటి యొక్క మీనింగ్ కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఒక్కొక్క దాని మీనింగ్ చూద్దాం. హాకిష్ స్టాన్స్ అంటే దీని యొక్క ఫోకస్ ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైన ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేస్తారు.
సో ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే డిమాండ్ అనేది తగ్గుతుంది. దానివలన మన కరెన్సీ స్ట్రెంగ్తన్ అవుతుంది. రైట్, దీన్ని మనం హాకిష్ స్టాన్స్ అంటాం. దెన్ అకామిడేటివ్ స్టాన్స్, ఏదైనా మనకి ఎకానమీలో ఆల్రెడీ స్లో డౌన్ ఉన్నప్పుడు గ్రోత్ ని బూస్ట్ చేయడం కోసం మనం అకామిడేటివ్ స్టాన్స్ ని ఆర్బీఐ తీసుకుంటుంది. సో దీని కోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తారు. సో యూ కెన్ సీ దిస్ హాకిష్ స్టాన్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాం అండ్ అకామిడేటివ్ స్టాన్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించడం జరుగుతుంది. సో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ బారోయింగ్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా స్పెండింగ్ కూడా పెరుగుతుంది. సో దిస్ ఇస్ అకామిడేటివ్ స్టాన్స్. దెన్ న్యూట్రల్ స్టాన్స్, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్. న్యూట్రల్ స్టాన్స్ అనేది స్టెబిలిటీని మెయింటైన్ చేయడం కోసం అండ్ ఇక్కడ అంతా కూడా న్యూట్రల్ గా ఉంటుంది, రేట్ లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. అండ్ దీని యొక్క రిజల్ట్ చూసినట్లయితే దెర్ విల్ బి అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వితౌట్ బయాస్ టు గ్రోత్ ఆర్ ఇన్ఫ్లేషన్. సో గ్రోత్ గానీ ఇన్ఫ్లేషన్ గానీ ఎటువంటి బయాస్ లేకుండా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో ఇవి మనం ఎక్కువగా న్యూస్ లో చూస్తూ ఉండే హాకిష్ స్టాన్స్, అకామిడేటివ్ స్టాన్స్ ఆర్ న్యూట్రల్ స్టాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టికల్ యొక్క హెడ్డింగ్ చూసారు, ఆర్బీఐ అడాప్ట్స్ అ హాకిష్ స్టాన్స్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతుంది అని అర్థం. అండ్ దాని వలన డిమాండ్ తగ్గుతుంది, అదేవిధంగా మన కరెన్సీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఈ విధంగా ఆ పదం చూసిన వెంటనే మీకు డెఫినేషన్ అనేది గుర్తు రావాలి. రైట్, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ వీ హ్యావ్ క్యాలిబ్రేటెడ్ టైట్నింగ్. సో దీని యొక్క ఫోకస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కి ప్రిపేర్డ్ గా ఉండడం, టు ప్రిపేర్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ రేట్ కట్స్ అనేవి ఉండవు అండ్ ఆల్సో పాసిబుల్ గ్రాడ్యువల్ హైక్స్. సో సడన్ హైక్ కాకుండా స్లోగా గ్రాడ్యువల్ హైక్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంది. దీని యొక్క రిజల్ట్ ఏంటంటే ఇట్ సిగ్నల్స్ కాషన్ వితౌట్ అగ్రెసివ్ యాక్షన్. సో అగ్రెసివ్ గా ఒకటేసారి రేట్స్ ని తగ్గించడం లేదా పెంచడం ఇటువంటివి లేకుండా స్లోగా గ్రాడ్యువల్ గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్ సిగ్నల్స్ కాషన్ వితౌట్ ఎనీ అగ్రెసివ్ యాక్షన్. దెన్ డోవిష్ స్టాన్స్, దీని యొక్క ఫోకస్ ఏంటంటే డిఫ్లేషన్ ని ప్రివెంట్ చేయడం, అదేవిధంగా ఎకానమీని స్టిమ్యులేట్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ ఏంటంటే క్రెడిట్ బూస్ట్ అనేది లభిస్తుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ రేర్ ఇన్ ఇండియా. సో ఇది ఎక్కువగా డోవిష్ స్టాన్స్ అనేది డెవలప్డ్ ఎకానమీస్ లో చూడొచ్చు. ఇండియాలో మనకు ఇటువంటి స్టాన్స్ చాలా రేర్ గా తీసుకుంటూ ఉంటాం. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ టర్మినాలజీస్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు మానిటరీ పాలసీ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మన మానిటరీ పాలసీకి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ ద రెపో రేట్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి రెపో రేట్ ని పెంచడం, తగ్గించడం ఇటువంటి వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంటే ఇట్ ఇస్ మానిటరీ పాలసీ కమిటీ. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే డెసిషన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ ఆర్ బైండింగ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మన మానిటరీ పాలసీ కమిటీ ఏవైతే డెసిషన్స్ అంటే నిర్ణయాలు ఏవైతే తీసుకోవడం జరుగుతుందో ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన బైండింగ్ గా ఉంటాయి, తప్పకుండా వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో హియర్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దీస్ options. Right, so clearly the answer is A, 1 and 2 only. But let's have a look at the third statement also. The Monetary Policy Committee consists of 7 members including the Finance Minister. So మన Monetary Policy Committee లో మొత్తం 7 members ఉంటారు అనేది మన స్టేట్మెంట్. సో దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే 6 members మాత్రమే ఉంటారు. రైట్, సో అట్లీస్ట్ మీకు ఈ స్టేట్మెంట్ తెలిసినట్లయితే యూ కెన్ ఎలిమినేట్ దీస్ 2 options. And once you know that second statement is correct, you can easily mark the answer. So ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ అనేవి యూజ్ చేసుకుంటే మనకు కొన్నిసార్లు టైం చాలా సేవ్ అవుతుంది. రైట్, సో ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే మానిటరీ పాలసీ కమిటీ ఇట్ సెట్స్ ద రెపో రేట్. సో దాన్ని పెంచడం, తగ్గించడం ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ కమిటీ చూసుకుంటుంది. అండ్ ఇది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కి చాలా ఇంపార్టెంట్ పాలసీ టూల్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, ఎందుకంటే మానిటరీ పాలసీ కమిటీ ఒకసారి రేట్ అనేది డిసైడ్ చేసినప్పుడు ఆర్బీఐ తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్బీఐ పైన బైండింగ్ గా ఉంటాయి.
ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దెన్ థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీలో 6 మెంబర్స్ ఉంటారు. మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో 7 అని ఇచ్చారు, అందు గురించి మనకు ఆ స్టేట్మెంట్ రాంగ్. 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్ లో 3 ఆర్బీఐ నుండి, 3 సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ నుండి ఉండే 3 ఎవరైతే ఉంటారో వారిలో గవర్నర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ దీనిలో మెంబర్ కాదు. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా మెంబర్ అని చెప్పి ఉంది, సో అది కూడా ఒక రాంగ్ స్టేట్మెంట్. సో ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. హియర్ వి హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. GS3 Trinetra course by Venkat sir and Vaishnavi ma'am. See beyond, write beyond and rank beyond. And be mains ready for UPSC 2025-26. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే దీనిలో భాగంగా మనకు GS3 సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్ తో ఈ సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్. అండ్ స్టాటిక్ పార్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ అదేవిధంగా మీకు మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. And final mock test with rewards like win 1 year subscription of The Hindu, Indian Express and many more. So do enroll in this course. మన నెక్స్ట్ ఆర్టికల్, కోర్ సెక్టర్ గ్రోత్ స్లోస్ టు 9-month low of 0.7% in May on oil, gas and fertilizers. సో మనకున్న 8 కోర్స్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియాలో ఉన్న 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క గ్రోత్ అనేది మే 2025 లో ఇట్స్ లో టు 9-month low of 0.7%. సో ఈ విధంగా ఎందుకు తగ్గింది అంటే రీజన్స్ వచ్చేసి మన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్స్ లో కాంట్రాక్షన్స్ వలన. అండ్ దిస్ మార్క్స్ సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ ఆఫ్ డిసెలరేషన్ అండ్ కోర్ సెక్టర్ అవుట్పుట్. సో ఈ కోర్ సెక్టర్ యొక్క అవుట్పుట్ లో ఈ తగ్గుదల అనేది మనం కంటిన్యూస్ గా సెకండ్ మంత్ చూస్తున్నాం. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అండ్ కమింగ్ టు కోర్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఇన్ మే 2025, కోర్ సెక్టర్ గ్రోత్ అనేది మే 2025 లో 0.7% కి తగ్గింది. దిస్ ఇస్ అ 9-month లో. మన ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP కి ఇది ఆల్మోస్ట్ 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఈ విధంగా తగ్గడం అనేది మనం సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ అంటే కంటిన్యూస్ గా సెకండ్ మంత్ చూస్తున్నాం ఈ విధంగా తగ్గడం అనేది. ఇండియాలోని 8 కోర్ సెక్టర్స్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన కంట్రీ యొక్క ఇండస్ట్రియల్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా ఉన్నాయి. అండ్ ఇవి మన ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP ఏదైతే ఉందో దీనిలో దే అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 40.27% ఆఫ్ వెయిట్. సో దీన్ని మనం అప్రాక్సిమేట్ గా 40% అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు మెమరైజ్ దిస్ 40.27. సో యూ కెన్ అప్రాక్సిమేట్ ఇట్ టు 40%. ఈ 8 కోర్ సెక్టర్స్ యొక్క లిస్ట్ చూద్దాం. అంటే దీనిలో ఏమేం సెక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయంటే కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు దీనిపైన ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారంటే ఈ సెక్టర్స్ యొక్క వెయిటేజ్ పైన, అంటే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 8 కోర్ సెక్టర్స్ లో దేనికి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఫాలోడ్ బై ద నెక్స్ట్ అండ్ నెక్స్ట్. సో ఈ విధంగా ఒక 4 సెక్టర్స్ ఇచ్చి దేని యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది, దేని యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉంది అనేది ఈ విధంగా మనకు ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. సో అన్లెస్ అంటిల్ యూ నో ద కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెస్ ద ఆన్సర్. సో ట్రై టు గో త్రూ దిస్. సో దేని యొక్క వెయిటేజ్ ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి అండ్ ట్రై టు మెమరైజ్ దోస్ డీటెయిల్స్. దెన్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ అండ్ కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ చూద్దాం. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇది యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ICI. అండ్ మోస్ట్ వెయిట్ ఇన్ ICI ఇస్ బై రిఫైనరీ ప్రొడక్ట్స్. సో ఇదే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. హైయెస్ట్ వెయిట్ అనేది రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంటుంది అండ్ లీస్ట్ వెయిట్ అనేది ఫర్టిలైజర్స్ నుండి ఉంది. అండ్ దిస్ ఇస్ యూజ్డ్ యాజ్ అ లీడ్ ఇండికేటర్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మొత్తం మన ఇండియాలో ఉన్న ఓవరాల్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇదొక లీడ్ ఇండికేటర్ గా పనిచేస్తుంది.
ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ IAEA వార్న్స్ ఆఫ్ న్యూక్లియర్ డిజాస్టర్ ఇఫ్ ఇజ్రాయెల్ అటాక్స్ ఇరాన్స్ బుషైర్ ప్లాంట్. సో IAEA ఇస్ ఆర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లెడ్ బై రఫేల్ గ్రాసీ. సో ఇది ఒక వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. ఏంటంటే ఇరాన్ యొక్క బుషైర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రైక్ చేసినట్లయితే దీనివల్ల వెస్ట్ ఏషియాలో న్యూక్లియర్ డిజాస్టర్ వచ్చే ప్రమాదం ఉంది. దాట్ టు విత్ కెటాస్ట్రోఫిక్ హ్యుమానిటేరియన్ అండ్ ఎన్వైరన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. సో అటువంటి డిజాస్టర్ జరిగినట్లయితే హ్యుమానిటేరియన్ కాన్సిక్వెన్సెస్ అంటే హ్యూమన్స్ కి చాలా లాస్ ఆఫ్ లైఫ్ అనేది జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే ఛాన్స్ ఉంది. So this warning comes amid escalating tensions following Israel's military operations against Iran. So last few days నుండి మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఏ విధంగా డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతున్నాయి, మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతున్నాయని. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది దీని యొక్క కాంటెక్స్ట్. అండ్ ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా మనకి రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది న్యూక్లియర్ ఎనర్జీ యొక్క పీస్ఫుల్ యూజ్ ని ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీని మిలిటరీ పర్పసెస్ కోసం యూజ్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇంక్లూడింగ్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్. దీన్ని 1957లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాజ్ వరల్డ్స్ ఆటమ్స్ ఫర్ పీస్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్. అండ్ దీని యొక్క ఫౌండింగ్ ట్రీటీ చూసినట్లయితే స్టాట్యూట్ ఆఫ్ ద IAEA, దీని ద్వారా ఇది గవర్న్ చేయబడుతుంది. అండ్ ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి కూడా రిపోర్ట్ చేస్తుంది, రెండింటికి కూడా ఇది రిపోర్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్నాయి, అట్ UN ఆఫీస్ ఇన్ వియన్నా. అండ్ 2005లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించింది. ఎందుకంటే ఇది సేఫ్ అండ్ పీస్ఫుల్ న్యూక్లియర్ యూజ్ ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆ రీజన్ వలన నోబెల్ శాంతి పురస్కారం కూడా IAEA కి లభించింది 2005లో. సో డూ రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క మెంబర్షిప్ చూసినట్లయితే 178 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా దీనిలో మెంబర్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ మెంబర్, ఇట్స్ అ ఫౌండింగ్ మెంబర్, రైట్. సో క్లియర్ గా మనకి ఈ విధంగా ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇండియా కొన్ని ఆర్గనైజేషన్స్ లేదా రీజనల్ గ్రూపింగ్స్ ఆర్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ లో ఫౌండింగ్ మెంబరా కాదా అని. సో ఇక్కడ IAEA విషయంలో చూసినట్లయితే ఇండియా దీనిలో ఫౌండింగ్ మెంబర్ గా ఉంది. సో ఇవి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్. ఫైనలీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ IAEA? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క రోల్ ఏంటంటే ఇట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ న్యూక్లియర్ వాచ్ డాగ్. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంటాయి. దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ గా యూజ్ చేయడం, అదేవిధంగా టు ప్రివెంట్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాలిఫరేషన్. And Rafael Grossi urged for diplomatic resolution and stressed nuclear safety and non-proliferation. So, this is IAEA yokka role. So, that is all about the important articles of today. Hope you have liked it. Please do like, share and subscribe to our channel for more interesting updates on UPSC. Thank you so much for watching this session. Bye-bye.